జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గుడిగుడికి ఒక జమ్మి చెట్టు అంటే తెలంగాణలో జమ్మి చెట్టు కార్యక్రమంలో ఈరోజు కరీంనగర్లో తీగలగుంటపల్లిలో రామాలయంలో చెట్టు నాటడం జరిగింది. ముఖ్యంగా షమ్మి చెట్టు అంటేనే జమ్మి చెట్టు అంటేనే ఒక విజయానికి ప్రతీక. దసరా రోజు మరి అందరూ కూడా జమ్మి చెట్టుకి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మరి ఎవరైతే పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని ఆ రోజు తమ ఆయుధాలను షమ్మి చెట్టు మీద పెట్టుకోవడం వల్ల ఆ ఆయుధాలను ఎవరికి కూడా కనిపించకుండా ఆ షమ్మి చెట్టు దాచిపెట్టింది అనేది ఒక నానుడి. దాంతోనే ఆ రోజు విజయదశమి రోజే వాళ్ళు ఆయుధాలను ఉపయోగించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈసారి సంతోష్ కుమార్ గారు ఎక్కడైనా సరే ప్రతి గుడిలో కూడా ఒక జమ్మి చెట్టు ఉండాలి, అక్కడ పూజ జరగాలనే ఉద్దేశం కొద్దీ మరి ప్రతి గుడిలో కూడా ఒక జమ్మి చెట్టు నాటమని చెప్పేసి మరి అందరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కరీంనగర్లో తీగలగుట్టపల్లిలో రామాలయంలో చెట్టు నాటడం జరిగింది. మరి కూడా సతీష్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే పాపం చాలాసార్లు కూడా ఈ జమ్మి చెట్టును ప్రతి గుడిలో నాటాలని ఒక అభిలాషతోని వారు ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు మేము బతుకమ్మ సంబరాల్లో ఉన్నాము. బతుకమ్మ సంబరాల్లో భాగంగా జైత్యాలు వెళ్తున్నాం కాబట్టి ఆ సందర్భంలో మరి ఇక్కడ మాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఆ జమ్మి చెట్టు నాటం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిండ్రో ఆ పరిపాలనలో చాలా భాగం మరి హరితహారం కావాలి, వర్షాలు మంచి కురవాలి, ప్రకృతి బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ రావాలి అనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు హరితహారం లాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సంతోష్ కుమార్ గారు కూడా మరి హరితహారంలో ఒక భాగమై తను కూడా ఎక్కడైనా సరే ఒక ఆడబిడ్డ ఒక 3 చెట్లు నాటాలి అని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలో కూడా చాలామంది మా ఆడబిడ్డలు చెట్లు నాటడం జరిగింది. ఇంటికి 5 మొక్కలు గవర్నమెంట్ ఇస్తే ఒక 3 మొక్కలు ఆడబిడ్డ నాటాలని చెప్పేసి పిలుపునివ్వడం. ఆ 3 మొక్కలు నాటిన వాళ్ళు మళ్ళీ ఒక సర్కిల్ లాగా 3 మొక్కలు నాటిన వాళ్ళు మళ్ళీ 3 మొక్కలు నాటాలి. ఒక ఫోన్ చేసి నేను 3 మొక్కలు నాటినా మళ్ళీ మీరు 3 మొక్కలు నాటండి అని చెప్పి వాళ్ళకి పిలుపునివ్వడం వల్ల చాలా చెట్లను కూడా చాలామంది పెంచడం జరిగింది. అంటే హరితహారంలో కార్యక్రమాల్లో ఒక భాగమైన సంతోష్ కుమార్ గారు ఈరోజు కూడా మరి జమ్మి చెట్టు నాటడం గుడికి అనడం చాలా మంచి కార్యక్రమము, విజయానికి ప్రతీక, మంచి కార్యక్రమానికి ప్రతీక. కాబట్టి మంచి ఆలోచనతో చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా ఈ కార్యక్రమంలో భాగమైనందుకు, మా కూడా జమ్మి చెట్టు నాటినందుకు మేము కూడా మా సంతోషాన్ని మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు వారు కూడా అందులో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటాలని చెప్పి ముఖ్యంగా వారి జన్మదినం సందర్భంగా నాటుతూ ఆ 3 మొక్కల్ని వేరే వారికి అందజేసి ఆ ముగ్గురు మళ్ళీ 3 మొక్కలు నాటే విధంగా ఒక చైన్ సిస్టమ్ని క్రియేట్ చేసి మరి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును 100% విజయవంతం అయ్యే విధంగా మరి ఆ కార్యక్రమం చేపట్టినారు. అందులో భాగంగానే ఈరోజు మరి విజయదశమి అంటే విజయాల్ని కలిగించే దశమి, మరి దసరా పండుగను మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేసుకుని మరి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాం. అలాంటి జమ్మి చెట్లు ప్రతి దేవాలయంలో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతోని జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మరి పిలుపునివ్వడం జరిగింది. వారి కార్యవర్గం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్ళన్నిట్లలో కూడా మరి జమ్మి చెట్టును నాటి మరి అన్ని గుళ్ళల్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం, వారి కార్యవర్గం కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మేము వచ్చినప్పుడు ఇక్కడున్న సతీష్ గారు, రామన్న గారు మాకు సహాయపడి వారు ఈ షమి మొక్కను మాకు అవకాశం ఇచ్చినారు నాటడానికి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, మరి జమ్మి చెట్టు మీద గతంలో ఆయుధాలు దాచుకున్న మరి పాండవులు ఎవరైతే ఉన్నారో ఆ పాండవులు విజయాన్ని సాధించినారు. అట్లాగే ఈరోజు జమ్మి చెట్టు దర్శించుకునే వాళ్ళందరికీ కూడా తప్పకుండా విజయాలు కలగాలని భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.